వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వస్తున్న విమర్శలకు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వివరణ ఇచ్చారు. 2019-21 మధ్య మాత్రమే తాను టీటీడీ బోర్డు సభ్యురాలిగా, పర్చేసింగ్ కమిటీ సభ్యురాలిగా సేవలు అందించానని చెబుతూ తిరుమల లడ్డూకు ఉపయోగించే నెయ్యి కల్తీపై ప్రభుత్వం విచారణ చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. దాని తర్వాత కరోనా 3 సంవత్సరాలు, యాక్చువల్గా 5 సంవత్సరాలు ఉన్నాను. బట్ తర్వాత 3 సంవత్సరాలు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్కి చైర్పర్సన్గా ఒక ఎక్సెఫ్షియో ఇన్వైటీగా బోర్డులోకి వెళ్తున్నాను. సో లాస్ట్ 3 సంవత్సరాలు బోర్డుతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు నాకు. సంతకాలు కానీ, మేము డెసిషన్స్ తీసుకోవడం కానీ, దాంట్లో అంటే ఇక్కడ నార్త్ ఇండియా టీటీడీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు బోర్డులో మనం ఏ కమిటీల్లో ఉండం. బట్ 19 నుంచి 21 వరకు మాత్రం ఆ 2 సంవత్సరాలు మొదటి బోర్డులో నేను మెంబర్గా ఉన్నాను, పర్చేస్ కమిటీలో ఉన్నాను. పర్చేస్ కమిటీ ఎంతవరకు అంటే నిన్న ఎవరో తెలియకుండా 5 సంవత్సరాలు నేను పర్చేస్ కమిటీలో ఉన్నాను అని కూడా అంటున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. నేను 2 ఏళ్ళు ఉన్నాను, దాని తర్వాత లేను. బట్ పర్చేస్ కమిటీ ఎంతవరకు అంటే మనము అక్కడ కూర్చొని ఎంత ప్రొక్యూర్మెంట్ కావాలి, ఎవరు ఎన్ని టెండర్లు వచ్చాయి, దాంట్లో ఏది L1 వచ్చింది, ఇలాంటివి చూడడానికే పర్చేస్ కమిటీ. అంతకు మించి అది చూసి మళ్ళీ మేము మెయిన్ బోర్డు ముందు పెడతాం. ఒక 3, నేను, పార్థసారథి గారు, ఇంకొక 2 ఉన్నాము. అది చూసి బోర్డు ముందర పెట్టేస్తాం. బోర్డు డెసిషన్ తీసుకుంటుంది. దాని తర్వాత అఫీషియల్స్ డెసిషన్ తీసుకుంటారు మిగతా వాటికి అన్నిటికీ. అంతేగాని బోర్డు మెంబర్లకి నా పర్చేస్ కమిటీలో ఉన్న నాకు ఇలాంటివి ఎటువంటి సంబంధం లేదు యాక్చువల్గా. ఎందుకంటే టెక్నికల్గా చాలామంది అఫీషియల్స్ ఉన్నారు అక్కడ. చాలా ప్రాసెస్, అది కరెక్టా కాదా అని డిసైడ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అన్ని చూసుకోవడానికి చాలా మంది అఫీషియల్స్ ఉన్నారు. కాబట్టి దాని గురించి నాకు వెంకటేశ్వర భక్తురాలుగా ఏమనిపించింది? ఆవు కొవ్వు, పంది మాంసం కలిపి ఏదైనా కానీ మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎంక్వైరీ వేయించారు. ఆయన ఇప్పుడు ఒక రిపోర్ట్ ప్రజల ముందు ఉంచారు. తర్వాత మన గవర్నమెంట్ ఇప్పుడు సిట్ వేసింది. ఏది నిజమో ఏది కాదో మన ప్రభుత్వం రేపు ప్రజల ముందే పెట్టద్ది. అన్ని ఆల్రెడీ పెట్టారు రిపోర్ట్ ద్వారా. ఇది కూడా రాబోయే రోజుల్లో సిట్ ద్వారా ఏమి జరుగుతుందో తెలుసుకుంటారు. సార్, కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి. అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి. బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు. ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కకృతి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం? విశాఖపట్నం ఉదూది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి ఒక మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళు ఏం చేశారు. అదే జరగాలి ఈ రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో
ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు, బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు, నువ్వు ప్రజాసేవ పనికొస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారనే అజం ఆ పేపర్లు పెట్టుకొని, తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి 100 days కూడా కంప్లీట్ కాలేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి. తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమనండి. ఆయన ఒక జీవో ఇచ్చాడు, ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి. ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసావో చెప్పాలండి. పని నేను స్ట్రైట్ కోసం అడుగుతున్నా. అంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్లో. మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంతా తిప్పి, పిచ్చిగా అనుకుంటున్నా. ఏం చేసేవన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి. నోటుకొచ్చేట్టు మాట్లాడడం. నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదువు, నేను చెప్పను. చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యూ రీడ్ దట్. వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యూ రీడ్ దట్, దెన్ మాట్లాడదాం. పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ నేను కాదా, నువ్వు చదువయా చదువు. నేనని కదా సార్, అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేనేమంటానంటే, అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు. వీళ్ళు చెల్లని కాసులు ఇవే చేస్తారు. నేరస్తులు ఏమంటారు? ఇదే చేస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా చూసాం, ద్వాపరయుగంలో కూడా చూసాం. ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు, రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు. రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. విల్ ఫైట్ ఇట్ అవుట్. హాయ్ అండి, బ్రైడల్ మేకోవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్గా ఇస్తారండి. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.